మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. 2026 ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం తీసుకురాబోతుంది 2026 ఓవరాల్గా ఏం చెప్తారు, వీళ్ళ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కర్కాటక రాశి 2026 సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఉండేటువంటిది కర్కాటక రాశి. ముందుగా కర్కాటక రాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక వీరికి ఉండేటువంటి అవలక్షణాలు మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా. అయితే దానికన్నా ముందు ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉండే నామ నక్షత్ర ప్రకారంగా చూసినట్టయితే కనుక హెచ్, హా, హీ, హూ, హా, హనుమంతురావు, ఆహ్లాదం ఇలాంటి పేర్లు పెట్టుకునేటువంటి వారు ఉంటారు ఎక్కువగా. ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఖా, కీ, కు, కా, కే లెటర్తో పెట్టుకునే వారు ఉంటారు. ఈ రెండింటితో పాటు కూడా ఇంకా కూడా కర్కాటక రాశి వారు చూసినట్టే కనుక ఎం లెటర్తో కూడా కొంతమంది మనకి కనిపిస్తారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు కలయికతో ఉండేటువంటి రాశి కర్కాటక రాశి. ఇకపోతే ఈ యొక్క 2026 సంవత్సరం కర్కాటక రాశి. ఈ సంవత్సరంలో మొదటి 6 మాసాల వరకు కూడా 12వ స్థానంలోని కొనసాగించేటువంటి గురువు. ఆ తర్వాత కర్కాటక రాశిలో కూడా సంచరిస్తూ ఉంటాడు గురువు. తర్వాత కేతు వచ్చేసి ఇక్కడ కర్కాటక రాశిని చూసినట్టు 2వ స్థానంలో ఉంటాడు. ఇక మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు అశుభ దృష్టితో కనిపిస్తూ ఉంటాడు. ఇక కేతు వచ్చేసి 2వ స్థానంలో ఉంటాడు కాబట్టి రాహు కూడా మనకి కరెక్ట్గా ఆపోజిట్ సైన్లో ఇటు చూస్తూనే ఉంటాడు. అంటే వీరిలో మొదటి అధ్యాయం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే ఉందో తొందరపాటు నిర్ణయాల వల్ల, అంటే ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు సగమే చెప్తారన్నమాట. ఇప్పుడు మీరు జల్సా మూవీ చూసారా? జల్సా మూవీలో దాంట్లో సునీల్ క్యారెక్టర్ ఉంటుంది. 10 సెకండ్లు బిఫోర్ అనమాట. వాడు ఏం చేస్తాడంటే ఈ సునీల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే పూర్తిగా చెప్పేది వినకుండా కుక్కలు వ్యాన్లు ఎక్కేస్తాడు. కుక్కలన్నీ కరిసేసి బయటపడిపోతూ ఉంటాడు అనమాట. ఏది కూడా పూర్తిగా వినకుండా ఉండేటువంటి క్యారెక్టర్ ఎలా ఉందో కర్కాటక రాశి వారికి కూడా ఈ 2026 సంవత్సరంలో మొదటి అధ్యాయంలో బాగా కనిపిస్తుంది. ఇది గమనించండి. ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారు ఏదైనా చెబుతూ ఉంటే కూడా స్కూలు, కాలేజీ వీటిలన్నింటిలో కూడా ఏదైనా చెప్తూ ఉంటే కూడా ఇదే తలకాయనే ప్రభావం ఇది నాకు తెలుసులే అంటారు. ఏదైనా సినిమా తీసుకెళ్ళి కూర్చోబెడితే కూడా మొదట పేర్లు పడగానే అందరూ ఇంట్రో అవగానే ఈ స్టోరీయా ఇది ఇంతకుముందు చూసిందిరా బాబు మనం అని వెళ్ళిపోతూ ఉంటాడు. సరే ఏదైనా చెబుదామా అంటే పూర్తిగా వినరు. సరే ఇది చెయ్యి అంటే పూర్తిగా వినకుండా చేసేస్తూ ఉంటారు అన్నమాట. దాంట్లో అవగాహన సరిగా లేకుండా చేసేటువంటి పనుల్లో విఘ్నాలు ఎక్కువ ఏర్పడి నష్టపోతారు. ఇది రాహు ఒక ప్రభావితం. దీనికి తగ్గట్టుగా శని యొక్క ప్రభావితంతో ఇక్కడ రాహు శనితో పాటు బుధుడు కలుస్తున్నాడు. కాబట్టి ఈ బుధుడితో పాటు కేతువు కూడా జాయిన్ అవుతున్నాడు. కాబట్టి ఈ 4 గ్రహాల సమవాలలో చేసేటువంటి ఏ పని అయినా సరే నష్టపూరితంగా ఉంటుంది. కాబట్టి వీరికి పెత్తనం ఇవ్వకూడదు, వారు పెత్తనం తీసుకోకూడదు. డబ్బులు అకౌంట్లో ఉన్నా కూడా తెలియకుండా మాయమైపోతాయి. ఎవరో కొట్టేస్తూ ఉంటారన్నమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వీరి అకౌంట్లో డబ్బులు కూడా ఉంచకూడదు. వీరి చేతిలో ఫోన్ కూడా ఉండకూడదు. ఎవడో ఫోన్ చేస్తాడు, అరే మామా మామా అంటే ఏదో అయిపోయింది వెళ్ళిపోవడం, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. ఏదో జరిగిపోయినట్టు వెళ్ళిపోతారు. అదొక నష్టం. వీరేందంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోయేటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసమే ఇంత క్లారిటీ ఇవ్వగలిగింది. అంటే చిన్న చిన్న విషయాలు ఏదున్నా సరే కొంత ఓర్పుగా ఉండి ఈ విషయాల్ని ఎంతవరకు కరెక్టు, ఇది ఏది నిజం, ఏది అబద్ధం చూసుకున్నట్లయితే ఆ నష్టం అనేది ఉండదు. ఇక 3 మాసాలు కూడా మీకు అంతగా ఇంక ఉండలేకపోతున్నానంటే కనుక మీకు ఉండనే ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు చేతుల్లో రాసుకోండి, బుక్కుల్లో పేరు రాయండి, వెనక నుంచి రాయండి, ముందు నుంచి రాయండి. అలాంటి ఏమీ చేయకుండా దేవుని ధ్యానంలో ఉంటూ రాహువుకి జపం చేసుకుంటే సరిపోతుంది. ఓం నమో రాహువైన నమః. ఇది ప్రతిరోజు కూడా 16,000 సార్లు చేయలేము. కాబట్టి ప్రతిరోజు కూడా 116 సార్లు జపం చేసినట్టయితే వీరికి అది సరిపోతుంది. సంవత్సరం మొత్తం కూడా వీరు చేసుకోవచ్చు. ఇది 3 మాసాల వరకు చేసుకున్న చాలు. లేదు ఇక వీరు ఆ నష్టపోవడం ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇక నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకు వచ్చేసాం. ఇక ఈ 3 మాసాల్లో ఎక్కడ కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా బయటపడతారు. ఇక ఈ 3 మాసాలకు వచ్చేటికి ఇక మొదలవుతుంది భజన.
ఇంట్లో ఈగల మోత, బయట పలకలి మోత. భార్యాభర్తల మధ్యన అనుసంధానం ఉండదు, ఆప్యాయతలు ఉండవు, గొడవలు. ఇకపోతే రోడ్డెక్కేస్తా అంటారు, నువ్వెంత అంటే నువ్వెంత. ఇక వీరికి కంపాటబిలిటీ కూడా చెక్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా, లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అంటే ఇక వీళ్ళకి భజనే. ఇక రోజు ఎవడో ఒకటి ఇంటి పక్కనోడు, ఇంటి వెనకోడు, ఇంటి పైనోడు, ఇంటి కిందోడు, పక్కనోడు, అటు ఇటు రావాలి. భావమద్దులో పక్కన ఉన్నవాడో లేదా తాతయ్యలో, అమ్మమ్మలో, మావయ్యలో, అత్తయ్యలో రావాలి. ప్రతిరోజు ఒక పంచాయతీ అవ్వాలి. ఈ పంచాయతీ చేసుకోవాలి, సాయంత్రానికి తిని వెళ్ళిపోవాలా. ఇదొక నష్టం. అంటే గ్రహాల సానుకూలంగా లేకపోవడం వల్ల చూడండి ఎన్ని నష్టాలు జరుగుతాయో. వాటన్నిటి కూడా మనము మన వైపు మలుచుకోవాలి. ఏది మలుచుకోదు. గ్రహాలు మన వైపు మలుచుకోవాలంటే పరిహారాలు చేసుకోవాలి, నమ్మాలి. మొండిగా, మూర్ఖంగా నేను అనుకున్నదే నీతి, నేను అనుకున్నదే సిద్ధాంతం, నేను అనుకున్నదే ధర్మం అని కాదు. గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, రాసులు ఉన్నాయి, దశలు ఉన్నాయి, అంతదశలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయని నమ్మాలి. దీంతోపాటు చెడు ఉంది, మంచి ఉందని కూడా నమ్మాలి. కాబట్టి కర్కాటక రాశి వారు మూర్ఖత్వం నుంచి బయటికి రావాలి ముఖ్యంగా. అలానే ఏదైతే ఏకగ్రీయంగా తీసుకునే నిర్ణయాల నుంచి ఆగిపోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళని సంప్రదించాలి, ఇది చేయాలా వద్దా అనేది. నష్టపోతే ఎవరు తీసుకురాలేదు కాబట్టి ఉన్న రూపాయిని జాగ్రత్తగా దాచుకోవాలి. కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటే కూడా ఆలోచించి ముందు అడుగు వేయాలి. ఈ తొందరపాటి నిర్ణయాల వల్ల వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు గ్యాసు ఆన్ చేసిన తర్వాత వెలిగించాలి, లేకపోతే గ్యాస్ వేస్ట్ అయిపోద్ది కదా. అలానే వీరికి నిర్ణయాలు కూడా సరైనటువంటి లేకపోతే కనుక బొగ్గు పాలైపోతాయి, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. కాబట్టి మొదటిగా వీరికి మనకి ఏప్రిల్, మే, జూన్లో కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మొదటి అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నదాన్ని కొనసాగించుకుంటూ జాబులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ లేకుండా భార్యనే పార్ట్నర్గా, భర్తనే పార్ట్నర్గా పెట్టుకుని కొనసాగిస్తే కనుక చాలా బాగుంటుంది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. ఎవరో వస్తారు, నమ్మిస్తారు, మోసం చేస్తారు, మనసిస్తారు, తెలియని మనసు, చూడని మనసు, అసలు కనపడని మనసుని ఇస్తున్నానని చెప్తారు, ఇబ్బంది పెడతారు, ఆడపిల్లల్ని మోసం చేసే తత్వం ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటక రాశి స్త్రీలు ఉన్నారు కదా, వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి 6 మాసాలు అయితే మాత్రం. ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు, లాస్ అవుతారు. వాళ్ళని తీసుకెళ్ళి ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆడపిల్లలే కాదు, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా బయటికి పంపించేప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నటువంటి అయినా సరే బంధుమిత్రులు మాట్లాడుతున్నారా, ఎవరితో ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం గమనిస్తూ వాళ్ళకి కొంచెం క్లాసెస్ ఇస్తూ ఉండాలి. ఏది 2026 సంవత్సరంలో. ఎందుకంటే వారికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు. ఇక ప్రకృతి వైపరీత్యాలు ఎలా అయితే బాధిస్తాయో, ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే మనకి పిల్లలు బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బాధ రాకుండా ఉండాలంటే పేరెంట్స్ ఒకటే దృష్టి సాధించాల్సి వస్తుంది. బైక్లు ఇప్పించడం, బైకుల మీద తోలడం, ₹1,00,000 బైకే కదా అని ఇప్పించడం ద్వారా ఇబ్బంది పడతారు. వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే రాహు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి మీద. ఇక అలా గురుగారు, భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, శత్రు భయం కావచ్చు, వీళ్ళు నా అనుకున్న వాళ్ళే నమ్మించి మోసం చేయడం కావచ్చు, ఇలాంటి పరిణామాలు ఏమైనా చూస్తారా వీళ్ళు? దీని నుంచి ఎలా బయటపడాలి? ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఎక్కడైతే మనం మంచిని నమ్ముతామో అక్కడ చెడు కూడా అలవాటు అయ్యేటువంటి, ఆ చెడు కూడా ఎదురు చూసేటువంటి తత్వం అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైతే వీరిని మోసం చేస్తూ ఉంటారు, వీరి కళ్ళ ముందే మోసం చేస్తూ ఉంటారు, వీరికి చెప్తారు, ఛాలెంజ్ చేస్తారు. కర్కాటక రాశి వాళ్ళ మీదకి శత్రువులు వచ్చేసి మిత్రులే శత్రువుగా మారుతారు. సపోజ్ ఒక 2 పార్ట్నర్స్ ఉంటారు, ఒక వ్యాపారం చేస్తారు, కావాలని చెప్పి నిన్ను చూడు ఎట్లా నాశనం చేస్తానని చెప్పి ఎదురుగా వచ్చి ఛాలెంజ్ చేసి వారి చేతి పెట్టుబడి పెట్టించి ఎదురుగా ఛాలెంజ్ చేసి మరీ వారు దుర్భద పాలు చేసి ఒక ఏదైతే ఉందో ఆ చెడుని కావాలని చెప్పి కళ్ళ ముందే చేస్తారు. వీరు ఏం చేయలేని పరిస్థితి అనమాట. అది కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి 2026 సంవత్సరం. ఆల్రెడీ 2025లో కొన్ని జరిగి ఉన్నాయి, 2026లో బాగా జరగబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి వ్యాపారాల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, స్నేహితులు శ్రేయోభిలాషుల్లో కావచ్చు, లేదా పార్ట్నర్షిప్స్లో కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతాం. మొదటి అధ్యాయం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు ఉన్నాయి. మనకు తెలియకుండా మనకి ఏలు ముద్దలు కూడా తీసుకొని మోసం చేసే తత్వంతో కనిపిస్తూ ఉంది. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే కనుక మీరన్నట్టుగా భార్యాభర్తల మధ్య ఎడబాటు కూడా వీరిద్దరి మధ్య రాదు. కర్కాటక రాశి వారు చాలా చాకచక్యంగా ఉంటారు, చాలా అనుభవశాలులు, చాలా నమ్మకంగా ఉంటారు, ఆలోచన విధానం చాలా బాగుంటుంది. కాకపోతే వారిలో మొండి, మూర్ఖత్వం, అమాయకత్వం, దాంతోపాటు మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న తత్వం ఎక్కువగా ఉంటుంది వారిలో. నేను మోసం చేయాలని తత్వం వారిలో ఉండదు. కాబట్టి వారు ఎంతసేపటికి లాస్ అయినా, నష్టపోయినా, కోర్టు వరకు వెళ్ళినా కూడా నేను వారికి మంచి చేయాలనే తత్వమే ఉంటుంది, వారికి మాట ఇచ్చాలనే తత్వమే ఉంటుంది. కాబట్టి అలాంటి కర్కాటక రాశి వారికి కూడా ఈ 6 మాసాలు మంచి జరగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా పరిహారాలు అనేది చేసుకోవాలి. మొదటి పరిహారాలు అయితే చెప్పున్నాను. ఆ తర్వాత ఈ 3 మాసాల్లో కనుక పరిహారాలు అయితే ఎక్కడైనా సముద్రం కానీ, నది కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు, వాగు, కోనేరు ఇలాంటివి ఏమైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళి దూకొద్దు, స్నానం చేయాలి అంతే. కష్టాలు అని చెప్పి దూకితే ఏం పోదు, కానీ స్నానం చేసేసి ఆ స్నానం చేసినటువంటి బట్టలు
బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ వదిలిపెట్టేసి వస్తూ ఏదైనా అమ్మవారి ఊళ్ళో కానీ ఆలయాల్లో కానీ ఏదైనా స్వామివారి ఆలయంలో కానీ కుంకుమార్చన చేయించుకుంటూ లేదంటే దీపారాధన చేసినా కూడా వారికి ఆ 3 మాసాలు ఇబ్బంది లేకుండా మాసానికి ఒకసారి వెళ్ళిన దీపారాధన చేసుకుంటూ చేసుకోవచ్చు. అక్కడ నువ్వుల నూనె, హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె, గంధము, మనకి హనుమాన్ మందిరంలో సింధూరం ఉంటుంది, అవన్నీ 2 కూడా కిలో దానం ఇస్తే కూడా వీరికి ఉన్న ఫైనాన్స్ సమస్య దూరం అవుతూ వీరు ఏదైతే మోసం పోతారో ఆ మోసపోకుండా ఉండేదానికైతే ఈ మాసాలు చేసుకోవచ్చు. అలానే మీకు భార్యాభర్తల మధ్యన కూడా ఎడబాటు భారం పెరిగేలా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి భార్య అయినా భర్త అయినా కూడా కొంచెం ఒక అడుగు తగ్గితే పోయేదేం లేదు. మన మంచి కోసమే అనుకోవాలి. అఫైర్స్ లాంటివి పెట్టుకోకూడదు వీరిద్దరు కూడా. ఎందుకంటే ఉన్న సమస్యలు చాలక మళ్ళీ ఇంకో తలకాయ నొప్పి మనం దూటానికి ప్లేస్లు అంటే మళ్ళీ మనకు డోలు ఎందుకు అన్నట్టుగా అలాంటి అఫైర్స్ లాంటివి ఏం పెట్టుకోకూడదు. అలాంటి పెట్టుకుంటే కొంతమేర కొనసాగొచ్చు. ఇక మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కొంతమేర ఇక్కడ కొంచెం ఊపిరి పీల్చుకున్నాను, మహిష్మతి ఊపిరి పీల్చుకుంది కదా, అలానే ఊపిరి పీల్చుకునే దానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరినైతే నమ్మి మోసపోతారో వారు కొంచెం తగ్గేసి నాకు తప్పు అయిపోయిందని క్షమించనేటువంటి తత్వానికి ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలానే వీరు ఏదైనా కొత్తగా ఒంటరిగా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. అది చెరుకు రసం అని పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అని పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ అని పెట్టుకోవచ్చు. అలాంటి వ్యాపారాలు వీరికి పెట్టుబడి లేనటువంటి తక్కువ పెట్టుబడితో పెట్టుకునే వ్యాపారాలు పార్ట్నర్షిప్ లేకుండా పెట్టుకుంటే కొంతమేర వీరికి మళ్ళీ పుంజుకునే దానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడు, బుధుడు, గురువు వీరు ముగ్గురు కూడా సానుకూల వాతావరణానికి వస్తారు. అప్పుడు శుక్రుడు కూడా వస్తాడు. కాబట్టి వీరికి గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కానీ, మరమ్మతులు చేసుకునే వ్యాపారాలు, ఇంటీరియర్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆర్కిటెక్చర్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. అలానే రోడ్డు కాంట్రాక్టర్ రంగాల వారికి కూడా కొంతమేర బాగుంటుంది. 3 మాసాలకు కూడా కొత్తగా ఏదైనా మళ్ళీ పుంజుకునే దానికి బాగుంటుంది. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3-4 మాసాలకు కూడా చూసుకున్నట్టయితే కనుక పెళ్లిళ్ళు కానటువంటి వారికి అయితే కొంతమేర ఇక్కడ వీరికి బుధుని యొక్క శుభదృష్టి, అలానే గురువు యొక్క శుభదృష్టి, శుక్రుని యొక్క శుభదృష్టి, శని గ్రహంతో కూడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీరు పెళ్లిళ్ళు చేసుకునే దానికి కానీ కొంతమేర బాగుంటుంది. కాబట్టి ఏదైనా సంబంధాలు తూర్పు నుంచి వచ్చి నుంచి అమ్మాయి సంబంధం, పడమటి దిశ నుంచి అబ్బాయి సంబంధం వస్తాయి. అలాంటి సంబంధాలు చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ కూడా అవుతుంది. కాబట్టి ఆ వేళ చూసుకోవచ్చు. వచ్చేటువంటి సంబంధం ద్వారా జాతకం అదృష్టం బాగుందంటే కనుక నీకు కలిసి వస్తుంది. కాబట్టి పెళ్లి కూడా ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది. కర్కాటక రాశిలో పుట్టిన వారికి చాలా మందిలో, లక్షల మందిలో చాలా మందికి కూడా ఈ యొక్క 2020 వచ్చిన పెళ్ళిళ్ళు కూడా చాలా చకచక్యంగా అవుతాయి అన్నమాట. కాకపోతే నేను చెప్పే ప్రెడిక్షన్ ఒక్కసారి పెళ్లి చేసుకున్నది మాత్రమే చెప్తాను నేను. ఇక 2-4 సార్లు చేసుకుంటే మనకు సంబంధం లేదు. అది వాళ్ళు చేసుకునే నాకు సంబంధం లేని విషయం. ఇకపోతే శత్రు భయం కూడా వీరికి గట్టిగా ఉంది. రానున్నటువంటి ఈ యొక్క లాస్ట్ ఉన్నటువంటి మాసాలు ఏమున్నాయో ఇక్కడ శత్రులు మళ్ళీ పుంజుకొని వాళ్ళు బలం పెంచుకొని మళ్ళీ వేటాడేటువంటి తత్వం ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. చాలా వరకు కామెంట్స్లో కూడా చూస్తున్నాం గురుగారు, చెడు క్రియలు మా మీద చేస్తున్నారు మాకు తెలియకుండా అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ప్రేక్షకుడు కూడా చూస్తున్నారు. ప్రతి ప్రేక్షకుడికి ఒక భయం ఉంటుంది. ఏమిటంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఎన్ని వేల కోట్లు అయిపోతాయో, ఎన్ని లక్షలు అయిపోతాయో, ఎన్ని వేలు తీసుకుంటారని భయం. మరొకటి ఏంటంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గురువుల వ్యవస్థ ఎలా ఉందంటే ఒక కస్టమర్ మనకు దొరికారు, ఒక ప్రేక్షకుడు మనకు దొరికారు అంటే కనుక వీరే మనకి ఉపయోగం పడతాడు, వీరిని మన డబ్బులు లాగాలని చెప్పి వీరి అవసరం మొత్తం వీరి అవకాశాన్ని అవసరంగా మార్చుకొని ఎన్నో వేల రూపాయలు లాగేసి పనులు అవ్వకుండా చేసేటువంటి క్రియలు కూడా మనం ఈరోజు చూస్తున్నాం. పబ్లిసిటీ చేసుకునేటువంటి గురువులు అందరూ పని చేయరు. విద్య వచ్చిన గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో చెడు క్రియలు జరిగినాయి అని తెలిసి కూడా ఇవన్నీ చూసుకొని గురువుల దగ్గర వెళ్ళడానికి చాలామంది భయపడుతూ ఉన్నారు. దానికోసమే మనం ఏం చేస్తున్నాం అంటే మన దాకా వచ్చేదానికి రాకుండా కొన్ని క్రియల వల్ల కొన్ని మంత్రోచ్చారణతో వారికి ఉన్నటువంటి సమస్యని దూరం చేసేదానికి, వారికి ఉన్న క్రియల్ని దూరం చేసేదానికి కొన్ని రకాల వస్తువులు కూడా మనము సిద్ధపరిచి ఉన్నాం. ఈరోజు మంత్రోచ్చారణ చేసి ఆ యొక్క హోమంలో పెట్టి వాటికి పవర్ నింపి అలాంటి వస్తువులు వారి చెంతకే చేర్చి సరసమైన ధరల్లోనే వారి చెంతకే చేర్చి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి, ఒడిదుడుకుల నుంచి బయటపడేసేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. అవి కూడా మనం చూస్తూ ఉన్న కామెంట్స్లోనూ మన దగ్గర నుంచి వస్తువులు తీసుకొని నేర్పుడితనంతో మంచి నైపుణ్యం కలిగినటువంటి వాస్తు ప్రకారం కావచ్చు, వారి పర్సనల్ ప్రకారం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి విధాల నుంచి, అష్టదిబ్బల నుంచి బయటపడినట్టు రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకొని చేయొచ్చు. గురువుని చూసి భయపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కార్పొరేట్ లెవెల్లో, కార్పొరేట్ హాస్పిటల్కి అయితే ఎలా అవుతుందో గురువు దగ్గర కూడా అలానే అవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్కి అయితే ఒక్కరికి ఇన్సూరెన్స్ అన్న ఉంటుంది, గురువు దగ్గర ఇన్సూరెన్స్ కూడా ఉండదు, పనిచేయదు. కాబట్టి అలాంటి భయభ్రాంతులు అయ్యేటువంటి దానికి ఉంది. కాబట్టి ఎక్కడైనా సంప్రదించండి. ఏదైనా ఇలాంటి క్రియలు జరిగితే మనలో అనేజీ ఉంటుంది, అన్ఫిట్గా ఉంటుంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది ఉంటుంది, మనకన్నా దారిద్ర్యం ముందుకెళ్ళి కూర్చుంటూ ఉంటుంది, జాబ్ ఉండదు, వెసులుబాటు ఉండదు, చదువుకున్న దానికి దీనికి సంబంధం ఉండదు, ఎప్పటికప్పుడు తినాల్సి వస్తుంది, పేరు ప్రఖ్యాత హోదా ఏం ఉండవు, అవన్నీ కూడా వెనకబడిపోతూ ఉంటాయి. గురువుగారు మీరు చెప్పారు జాతకం గురించి చాలా బాగుంది, కానీ నాకు అలా జరగట్లేదే అంటారు. ఎలా జరుగుతుంది? నీలో చెడు ఉంటే
ఈ మధ్యన ఇంకోటి జరుగుతుంది, భార్య భర్తకే భార్య పెడుతూ ఉన్నారు. వారి సుఖం కోసమా, లేకపోతే వారి వ్యసనం కోసమా, వారి రంది కోసమా తెలియట్లేదు. ఇవన్నీ కూడా దూరం ప్రాంతాల గురించి మారిపోవాలి. ఇవన్నీ కూడా వ్యవస్థ మారాలి. ఈ కర్కాట రాశి వారికి కాదు, ప్రపంచం కూడా వ్యవస్థ మారాలి. పేరు ప్రఖ్యాత రావాలి, హోదా రావాలి, ఒకటే భార్య ఒకటే భర్త ఉండాలి, అన్ని రకాలుగా ముందుకెళ్ళిపోవాలి. ఇలాంటి వ్యవస్థ వస్తేనే ఇలాంటి మారుతుంది. కాబట్టి కర్కాట రాశి వారు ఏదన్నా అతని మీద చెడు క్రియలు కానీ ఏదైనా జరిగినాయి అంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి సరిపడేటువంటి పరిహారం అయితే చూపించబడుతుంది. ఇకపోతే డిసెంబర్ మాసం వరకు కూడా చూసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకి లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్స్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చెడు క్రియలు జరిగితే కూడా వస్తూ ఉంటాయి, దిష్టి దోషాల వల్ల కూడా వస్తూ ఉంటాయి, ప్రకృతి దోషాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి హాస్పిటల్ ఒకటే సమస్య కాదు, గురువుని సంప్రదిస్తే వారి యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తీర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెంచుకోవద్దు, తుంచుకోవాలి. మొదటిగా ఉన్నప్పుడు ఇది వంచేసాలి, లేక పెద్ద అయిన తర్వాత మానైపోద్ది. కాబట్టి వంగదప్పుడు. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడే గురువు దగ్గరికి వెళ్తే అక్కడ పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. ఇక వీటితో పోతే దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఇకపోతే కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశికి అధిపతి వచ్చేసి విష్ణువు, అలానే శివుడు భగవానుడు, పార్వతి అమ్మవారు ముగ్గురు కూడా ఉంటారు. కాబట్టి ఎక్కడైనా పార్వతి అమ్మవారికి కానీ, లలిత అమ్మవారికి కానీ, లేదా దుర్గామాతకి కానీ 3 మాసాలకు ఒక్కసారి పొట్టు వస్త్రాలు సమర్పించేసి కుంకుమర్చన చేయించుకుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చేయించుకుంటే చాలా బాగుంటుంది. పానకం వడపప్పు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నైవేద్యం పెడితే కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి వారి రథం కానీ, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణంగా చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంగా చేయించుకుంటే చాలా బాగుంటుంది. కుమారస్వామికి అభిషేక అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు, శాంతి హోమం చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. వాస్తు దోషాలు పోవాలంటే కూడా కొన్ని రకాల పరిహారాలు చేసుకోవాలి. ఈ రకమైన పరిహారాలు చేసుకుని చాలా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా కొనసాగించుకోవచ్చు. ఇంకపోతే కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్, చాక్లెట్ కలర్, ఊదా కలర్, అలానే బ్లాక్ అండ్ వైట్ కూడా కలర్స్ వీరికి కలిసి వస్తాయి. అయితే మనకి ఈ 3 నెంబర్లు కూడా కొంతమేర వీరికి బాగుంటుంది. ఇంకా 4 నెంబర్ కూడా కావాలి వీరికి అనుకుంటే కనుక వీరికి 5 నెంబర్ కూడా లక్కీగా 2025 సంవత్సరంలో 5 నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా ఏదైనా బేరం పెట్టాలన్నా, వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా 5 నెంబర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆ మేరకు చేసుకోవచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు వచ్చేటికి శుక్రవారం, మంగళవారం, ఆదివారం, ఈ 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ 3 వారాల్లో కనుక మనం చెప్పినటువంటి పూజలు, హోమాలు చేయించుకున్నట్టయితే ఇంక వారికి తిరిగే ఉండదని చెప్పవచ్చు. మొదటిగా మోసం అన్నారు కదా, ఆ మోసం కూడా కొంచెం మీద తగ్గుతుంది, దేవుని అనుగ్రహంతో తగ్గిపోతుంది. కాబట్టి ఇక వీరు చేయవలసిందల్లా ముఖ్యంగా పాలలో కలిపినటువంటి బెల్లం కానీ లేదా తేనె కానీ కలుపుకొని దాంట్లో కుంకుమ వేసినటువంటి పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, నాగపల్లికి అభిషేకం చేసుకునేది కనుక అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రతి 3 మాసాలకు ఒకసారి అయితే కనుక కుక్కలకు కానీ, గేదెలకు కానీ, లేకపోతే జంతువులకి ఏదైతే ఉందో వాటికి దానా వేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక వీరు ప్రతి మాసం ఆ మాస శివరాత్రి రోజు కానీ, లేదా ఏకాదశి రోజు కానీ, లేదా అమావాస్య పౌర్ణమికైనా సరే సజ్జలు ఉంటాయి. ఈ సజ్జలు పావురాలు వేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి, వీళ్ళు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మార పరిహారం చేసుకొని కొంతమేర ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అదృష్టవంతుల్లో ఒకరిగా అయ్యేదానికి అవకాశం ఉంది. ఇంకా నేను చెప్పినటువంటి వాటికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక సంప్రదించవచ్చు. ఓవరాల్గా కొత్త సంవత్సరం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.